అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం లక్ష్మీ గణపతి గురించి అయితే తెలుసుకుందాము. ఒక కామెంట్ అయితే వచ్చింది, అసలు లక్ష్మీ గణపతి ఎవరు అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. లక్ష్మీ గణపతి అంటే మనకి సర్వ కార్యాలు ఇచ్చే గణపతి. లక్ష్మీదేవి ఉంటేనే మనకి ఏవైనా డబ్బు రూపంగా కానీ, విద్య రూపంలో కానీ, లేదా ధాన్య రూపంలో కానీ ఉండేది. మరి లక్ష్మీ గణపతి దేనికన్నారండి అనేసి అంటే కనుక, గణపతి ఎప్పుడైతే సర్వకార్యాలు సిద్ధిస్తాయో అప్పుడే లక్ష్మీదేవి ఉంటుంది ఖచ్చితంగా. అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద శ్రద్ధ ఉండాలి, చేసే పని మీద మనకి ఎప్పుడు ఏకాగ్రత ఉండాలి, తొందర పడకూడదు. దాని తర్వాత ఏ టైంలో ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని చెప్పేదే ఈ యొక్క గణపతి అనమాట. ఇంకొకటి, మరి లక్ష్మీదేవి నారాయణ యొక్క భార్య కదండి అనుకుంటే, లక్ష్మీదేవి ఎప్పుడు కూడా కమలంలో ఉంటుంది, ఆడుతూ ఉంటుందన్నమాట. ఆ ఒక్క లక్ష్మీదేవి ఆడుతూ దేనికి ఉంటుంది అంటే, ధనం ఎప్పుడు కూడా ఒకే చోట ఉండదు ఖచ్చితంగా. మన ఆలోచన ప్రకారమే మన లక్ష్మీదేవి చెప్పాలంటే. కాబట్టి ఆ ఒక్క లక్ష్మీదేవిని ఎప్పుడైతే మనం తీసి ఖర్చు పెట్టడం కానీ, లేదా మన ఆలోచనల్ని రోజు రోజుకి మార్చితేనే మన దగ్గర అష్టైశ్వర్యాలు ఉంటాయి తప్ప, మనం ఎప్పుడు ఒకేలా ఉన్నా, ఇంట్లో డబ్బు ఎప్పుడు ఒకే చోట పెట్టినా సరే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవి ఖర్చు అయిపోతాయి. లేదంటే కనుక ఎవరో ఒకరు దొంగలు వచ్చి దొంగిలించుకుని వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి లక్ష్మీ గణపతి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మీరు చేసే పనిలో కానీ, మీరు ఆలోచించే విధానంలో కానీ మీరు ఎప్పుడైతే ఏకాగ్రతగా ఉంటారో అప్పుడే లక్ష్మీదేవి మీ దగ్గర ఉంటుంది. లక్ష్మీదేవి ఉంటుంది అంటున్నారు కదా, మరి లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? ఆవిడెప్పుడు కూడా ప్రశాంత వాతావరణం ఎత్తుక్కుంటుంది. ఫస్ట్ ఎవరైతే అబద్ధాలు ఆడకుండా ప్రశాంతంగా ఉంటారో, ఎప్పుడైతే నిజాలు చెప్తూ ఉంటారో, దాని తర్వాత రకరకాల ఆలోచనలు పెట్టేసి వాళ్ళ పనులు చేసుకుని ఎవరైతే ముందుకెళ్తుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది. తర్వాత సర్వకార్యాలు సిద్ధించే గణపతి ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి లక్ష్మీదేవిని ఎవరు కూడా వద్దనుకోరు, గణపతిని ఎప్పుడు కూడా వద్దనుకోరు. కాబట్టి మీరు చేసే పనిలో కానీ, లేదా మీరు చేసే వ్యాపారంలో కానీ, వృత్తి వ్యాపార వ్యవసాయ ఉద్యోగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏకాగ్రత మీ యొక్క పని చేస్తే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి అనేది మీ దగ్గరే వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి చెప్తూ ఉంటాను. నమస్కారం.